సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రయంబకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం. ఓం నమ శివాయ. నమస్తే తెలుగు బంధువులందరికీ. ఆదిత్య ఏంటి ఒక్కసారిగా జ్యోతిర్లింగాలకు సంబంధించిన పాట పాడుతున్నాడు, ఆ పరమశివుణ్ణి తలుచుకుంటున్నాడు అని అనుకుంటున్నారు కదా. అవునండి, మన ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన ఆనందంలో ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని ఒక జ్యోతిర్లింగానికి తీసుకెళ్ళబోతున్నాను. ఎగ్జాక్ట్లీ అండి, నేను వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉన్న జ్యోతిర్లింగానికి అయితే తీసుకెళ్ళబోతున్నాను. ఏంటా జ్యోతిర్లింగం అని అంటే పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టేల్స్. ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓంకారేశ్వర్ అలాగే మామాలేశ్వర్ పరిసర ప్రాంతాలు, అలాగే ఆలయ గర్భగుడిలో ఆ శివలింగాన్ని మీకు చూపించే ముందుగా మన ప్రయాణం ఎలా సాగిందో టుకీగా మీకు చెప్తాను. అయితే ఈ పుణ్యక్షేత్రానికి చేరడానికి పూర్తిగా మనకు నర్మదా నదిపై స్టీమ్ బోట్లు, 2 ఒడ్డులను అనుసంధానించేటువంటి వంతెనలు అయితే ఉంటాయి. అయితే ఓంకారేశ్వర్కి చేరాలంటే మనకు దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు ఇండోర్ నుంచి మనకు ఓంకారేశ్వర్ 77 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఇంకొక జ్యోతిర్లింగమైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ అక్కడి నుండి 133 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మీకు వచ్చే ఎపిసోడ్లో ఉజ్జయిని మహాకాళేశ్వర్ని కూడా చూపించబోతున్నాను. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషను వెస్ట్రన్ రైల్వే యొక్క రత్లాంగ్ కాండ్వా విభాగం ఓంకారేశ్వర్ రోడ్డుకు 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అలాగే ఢిల్లీ, బాంబేకు కనెక్ట్ చేసే ఇతర సమీప రైల్వే స్టేషన్లు ఇండోర్లో ఉన్నాయి. సో మన ప్రయాణం అయితే ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వర్, అలాగే చిత్రకూట్ మీకు వచ్చే ఎపిసోడ్లలో చూపించబోతున్నాం. మేము మాత్రం ఒక గురుగారి దయ వల్ల ప్రైవేట్ వెహికల్లో అయితే మేము బయలుదేరడం జరిగింది. జ్యోతిర్లింగం అంటే హిందూ మతంలో శివుడి యొక్క ఒక భక్తిపరమైన ప్రతిరూపం. ఇది జ్యోతిష్ అంటే ప్రకాశము మరియు లింగం అంటే సంకేతమని 2 పదాల కలయిక. శివ మహాపురాణం ప్రకారం భారతదేశంలో 64 అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలలో 12 జ్యోతిర్లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలని కూడా అంటూ ఉంటారు. అలాంటి జ్యోతిర్లింగాలలో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రం కాండ్వా జిల్లాలో ఉన్న ఓంకారేశ్వర్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఓం నమ శివాయ. మరి ఇంకెందుకు ఆలస్యం అని అంటున్నారు కదా. ఓంకారేశ్వర్కి సంబంధించిన పూర్తి వివరాలను, ఆ పరమశివుని యొక్క ప్రతి రూపాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఓంకారేశ్వర్కు చేరుకోవడానికి కావలసిన పూర్తి వివరాలను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనము ఒక్కసారిగా ఇక్కడికి చేరుకోగానే ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభూతికైతే నేను లోనయ్యాను. ఆ నది గుండా మనము ఓంకారేశ్వరు ఆలయానికి చేరుకుంటే అద్భుతమని అనిపిస్తుంది. మనము పైనుంచి చూస్తే ఈ ఆలయం అంతా కూడా ఓం ఆకారంగా కనిపిస్తుందంట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు. ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం అని రాయబడి కూడా ఉంటుంది. గంగానదిలాగే నర్మదా నది కూడా హిందూ మతంలో ఒక దేవతా ప్రతిరూపం. అయితే నర్మదా నది వెంబడి ఉన్న అన్ని ఒడ్డులు పవిత్రమైనయని మత్స్య పురాణం ప్రకారం పేర్కొనబడింది. అయితే నర్మదా నది మూల గురించి అనేక కథలున్నాయి. అయితే రేవాకాండం ప్రకారం శివుడు వృక్ష పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు చెమట నుండి నర్మదా సృష్టించబడిందని చెప్తారు. అయితే దీని కారణంగా నర్మదా నదిని శివుని కుమార్తెగా కూడా పిలుస్తుంటారు. అయితే మరో పురాణ ప్రకారం విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ కళ్ళ నుండి 2 కన్నీటి చుక్కలు పడ్డాయట. దీనివల్ల నర్మదా మరియు కుమారుడు అనే 2 నదులు జన్మించాయని కూడా చెప్తుంటారు. నర్మదా నది చోట నాగ్పూర్ పీఠభూమిపై ప్రవహించే మరో నది
సోన్భద్రతో కూడా సంబంధం కలిగి ఉందని చెబుతారు. అద్భుతమైన నర్మదా నది దృశ్యాన్ని నేను ఎప్పుడైతే కాశీకి వెళ్ళలేదు, కానీ ఒక రకంగా కాశీ ఇలాగే ఉంటుందా అన్నట్టుగా అనిపిస్తుంది ఈ ప్రాంతాన్ని ఇప్పుడు చూస్తుంటే. ఒక పక్కన గురువుల సాంగత్యము, గురువుల యొక్క సంభాషణలు కూడా మనకు మధ్యన కనిపిస్తుంటాయి. ఇలాంటి ఎన్నో రకమైన ఆహ్లాదకర దృశ్యాలు మనం ఇక్కడ ఈ ఓంకారేశ్వర్లో చూడొచ్చు. అయితే నర్మదా నది ఒడ్డున కనిపించే బాణాలింగాలు అని పిలువబడే గులకరాళ్ళ కారణంగా నర్మదా నదిని పవిత్రంగా భావిస్తారు. వాస్తవంగా మనం ఊర్లల్లో చూసే ఎన్నో రకాల లింగ రూపాలను ఇక్కడి నుండి సప్లై చేసుకొని అక్కడ ప్రతిష్టాపన చేస్తారనంటే మీరు ఇక్కడ ఉండే గులకరాళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకోవచ్చు. పురాణ గాథల ప్రకారం సూర్యవంశానికి మాందాత రఘువంశ మూల పురుషుడు. మాందాత ఇక్కడే పర్వతంపై తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. స్వామి అనుగ్రహంతో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు. ఈ పర్వతం మీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంలో ఉంటే ఓంకారేశ్వర దేవాలయం ప్రణవంపై సూర్య భగవానుడిలా ప్రకాశిస్తుంది. ఓం నమ శివాయ. ఆహా, మనం ఇప్పుడు చూస్తున్నాం ఓంకారేశ్వర్లో ఉన్న జ్యోతిర్లింగాన్ని. ఇంతకంటే ఏం కావాలి మనందరికీ? అద్భుతమైన ఓంకారం రూపంలో ఉన్న ఆ ఓంకారేశ్వరిని దర్శించుకోండి. అయితే ప్రతి ఒక్కరూ ఓంకారేశ్వర్కి వచ్చి ఓంకారేశ్వరిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడే ఉన్న మామాలేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటేనే మనము సంపూర్ణంగా ఈ యాత్రను సఫలీకృతం చేసుకున్న వారం అవుతాం. అయితే నర్మదా నది తీరంలోనే శ్రీ మామాలేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఎదురుగానే ఉంటుంది. అయితే ఇక్కడ సహస్ర శివలింగ పూజ ప్రత్యేకంగా చేస్తారు. అయితే అభిషేకం కూడా మనమే చేసుకోవచ్చు. కానీ ఒక్కటేంటంటే ఇక్కడికి లోపలికి వెళ్ళే దారి, బయటకు వచ్చే దారి కూడా ఒకటే ఉంటుంది. కాబట్టి చాలా ఇరుకుగా ఉంటుంది. ఒకరి మీద ఒకరు పడడము, నెట్టేసుకోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఆ శివుణ్ణి దర్శించుకోవాలన్న శ్రద్ధతో మాత్రమే లోపలికి ఎంటర్ అయ్యి మనము అభిషేకం చేసుకొని బయటకు వస్తే మనకు ఆ పరమశివుని అనుగ్రహం లభిస్తుంది. చూశారు కదా ఓంకారేశ్వర్లో ఉన్న ఆ పరమశివుణ్ణి. మరి వచ్చే వారము మిమ్మల్ని ఉజ్జయిని మహాకాళేశ్వర్కి కూడా తీసుకెళ్ళబోతున్నాం. అంతటితో మనం ప్రయాణం ఆగకుండా మళ్ళీ రాముడు నడయాడిన చిత్రకూట్కి కూడా తీసుకెళ్ళబోతున్నాం. అయితే ఈ ప్రయాణాలన్నీ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలనేది కూడా మీకు వచ్చే వీడియోలో చెప్తాను. అయితే మీ సహకారాన్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ పరమశివుని అనుగ్రహాన్ని పొందండి. ధన్యవాదాలు. నేను మీ ఆదిత్య. మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. హర హర మహాదేవ్. జై బోలో భారత్. జై హింద్.